ఆ రోజు మీరు ఎప్పుడైతే జై తెలంగాణ అన్న తర్వాత పోలీసు వాళ్ళు మీ మీద దాడి చేసిరు, లాఠీ చార్జ్ చేసిరు, అంతవరకే మేము చూసినాము. దాని తర్వాత మిమ్మల్ని స్టేజ్ కిందకి తీసుకుపోయినారు అన్న. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది, దాని కింద ఏం చేశారు మిమ్మల్ని, వచ్చినాక మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినా ఆ ప్రాసెస్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా అర్థం, ప్రజలు కూడా అర్థం కానీ, అంటే ఈ చూస్తున్న విశ్వం టీవీ వ్యూవర్స్ ఉంటారు కదా, వ్యూవర్స్ కానీ చూసే వాళ్ళకి కానీ, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అన్న, మాకు వస్తా నేను ముత్యంరెడ్డి సార్ గన్మెన్ అన్న PS4 అని ఒక 3-4 days కు డ్యూటీ పోరా అని చెప్పేసి నన్ను పంపించారు. ఒక 2 days డ్యూటీ కానీ పర్పస్ లో పంపించారు. నేను 4 days నాకు రెస్ట్ ఉంటుంది, సరే 2 days డ్యూటీ చేద్దామన్న కోణంలో నేను LP స్టేడియంకి రావాల్సి వచ్చింది బందోబస్తు పర్పస్ లో. కానీ బందోబస్తు ఇంతకుముందుకు నేను చెప్పినట్టు బందోబస్తు ఏ కోణంలో అయితే, ఏ అంశాలతో పర్మిషన్ తీసుకొని, ఏ అంశాలతో అయితే మేము బందోబస్తు నిర్వహించుకుంటున్నామో అది పూర్తిగా దారి తప్పి దానికి ఒక IG సీతారామాంజనేయులు విజయవాడకు సంబంధించిన IG, అప్పుడు ఉన్న సీమాంధ్ర సమైక్యాంధ్రలో అప్పుడు IG మన సీతారామన్ సార్ తన అడ్మినిస్ట్రేషన్, అంటే తాను ఏదైతే సభకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండో అతను కూడా దారి తప్పిండు. అసలు సభ ఉద్దేశం అంతా వేరే కోణంలో పోయింది. సో అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే సీమాంధ్ర పోలీసు వాళ్ళు సీమాంధ్రకు సపోర్ట్ ఉన్నారు, లేదు ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు, మాకు సమైక్యంగానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అన్నాడు. రెండోది అక్కడున్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏమని ఇవ్వాలి, మాకు ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు, వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ నష్టపోయింది వాస్తవమే, ఇక నుంచి మేము ఒక 6-1 జీవో తీసుకొచ్చినాము. ఆ 6-1 జీవో ఏంటిది, స్థానికులకు మాత్రమే ఉండాలి, ములికి నాన్ ములికి గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమాలు నిజాం కాలం నుంచి వచ్చిన చూసినాం. ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుంచి కాదు, ములికి నాన్ ములికి అనే, ములికి అంటే ఏంటి స్థానికులు అన్నట్టు, నాన్ ములికి అంటే స్థానికేతరులు అంటే ఉర్దూ భాషలో. సో అప్పటి నుంచే ఉన్న ఉద్యమాలకు ఉద్యోగస్తులు ఏం చేయాలి, అశోక్ బాబు లాంటి వాళ్ళు మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, లేకపోతే దానికి వెనకాల ఉన్న ఒక అడ్మినిస్ట్రేషన్ విభాగం, అంటే దానికి సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, సీమాంధ్ర వాళ్ళు, వెనకాల రాజకీయాలకు సంబంధించి పనిచేస్తున్న వాళ్ళు